మనందరి క్రైస్తవ విశ్వాసానికి గుండెకాయలాంటి ఒక ప్రశ్న ఉంది. ఈ ప్రశ్న మన విశ్వాసానికి పునాదిలాంటిది. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు సువార్త అంటే ఏమిటి? ఈ పదాన్ని మనం చర్చిల్లో, ప్రసంగాల్లో చాలాసార్లు వింటూ ఉంటాం, కానీ దాని అసలైన పూర్తి అర్థమేంటో మనకు తెలుసా? చాలామంది సువార్త అంటే ఏమనుకుంటారు? అదేదో రక్షణ పొందడానికి ఫాలో అవ్వాల్సిన ఒక 4 స్టెప్ ప్లాన్ అనుకుంటారు, లేదా పరలోకానికి వెళ్లడానికి ఒక టికెట్ లాంటిదని అనుకుంటారు. కానీ ఇవన్నీ పైపైన కనిపించే విషయాలైతే, సువార్త అనేది అంతకంటే చాలా లోతైన, శక్తివంతమైన ఒక పెద్ద కథ అయితే. సరే, అసలు విషయమేంటంటే, సువార్త మన గురించి కాదు, అస్సలు కాదు. అది పూర్తిగా యేసు గురించి. ఆయన ఈ విశ్వానికి రాజుగా సింహాసనాన్ని ఎలా అధిష్ఠించారు అనే అద్భుతమైన కథే సువార్త. నిజంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఈ కథకే ఉంది. నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన కథ లోపలికి వెళ్దాం. ఈ విశ్లేషణలో మనం ఈ ప్రయాణాన్ని కొన్ని భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు సువార్త అంటే ఏంటి? ఆ తర్వాత మెస్సియాగా యేసు తన అర్హతల్ని ఎలా నిరూపించుకున్నారు? మరి సింహాసనం వైపు ఆయన ప్రయాణం ఎలా సాగింది? ఆయన రాజుగా ఎలా అయ్యారు? ఆ రాజ్యం భవిష్యత్తేంటి? చివరగా రాజు పట్ల మన విధేయత ఎలా ఉండాలి? వీటన్నిటినీ వివరంగా చూద్దాం. సరే, మొదటి భాగంతో మొదలుపెడదాం. అసలు సువార్త అంటే ఏమిటి? యేసు చెప్పిన మెయిన్ మెసేజ్ దేవుని రాజ్యం యొక్క సువార్త. ఇదేదో స్పిరిచువల్ విషయం మాత్రమే కాదు, అంతకంటే చాలా చాలా ఎక్కువ. ఇక్కడ చూడండి, యేసు మాటల్లోనే ఎంత స్పష్టంగా ఉందో సువార్తకి, దేవుని రాజ్యానికి మధ్య ఉన్న సంబంధం. ఆయన తన మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన మెసేజ్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంది. కాలం వచ్చేసింది, దేవుని రాజ్యం దగ్గరపడింది, కాబట్టి పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం అర్థం చేసుకోవాలి. యేసుకాలంలో యూదులు దేవుని రాజ్యం అనగానే వాళ్లు పరలోకం గురించి అనుకోలేదు. వాళ్ల మైండ్లో ఉన్నది ఈ భూమి మీద జరగబోయే ఒక పొలిటికల్ రియల్ చేంజ్. రోమన్లలాంటి అవినీతి పాలకుల్ని దేవుడు పంపే రాజు అంటే మెస్సియా వచ్చి ఓడిస్తాడని, న్యాయాన్ని, శాంతిని స్థాపిస్తాడని ఎదురుచూశారన్నమాట. సో అది ఈ భూమి మీద జరగాల్సిన ఒక విప్లవం. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనకు 4 సువార్తలున్నాయి కదా, కానీ అవి 4 వేర్వేరు సువార్తలు కావు. అదంతా ఒకే కథ, ఒకే సువార్త. దానికి 4 సాక్షులు చెప్పిన కథనాలు. అందుకే చూడండి, ఆ పుస్తకాల అసలు పేర్లు గ్రీకులో ద గాస్పెల్ ఆఫ్ మార్క్ అని కాదు, ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ అని ఉంటాయి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే సువార్త అనేది ఒక కథ, ఒక హిస్టారికల్ ఈవెంట్ రిపోర్ట్ అని ఇది నొక్కి చెప్తుంది. మరి ఈ ఒకే కథను మనం ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్గా, అపోస్తలులు ప్రకటించిన సువార్త ఆధారంగా దీన్ని మనం ఒక 8 భాగాల కథగా చూడొచ్చు. ఈ స్లైడ్లో మొదటి 6 భాగాలున్నాయి. యేసు తండ్రితో ముందే ఉన్నారు, తర్వాత మానవుడిగా వచ్చారు, మన పాపాల కోసం చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు, ఆ తర్వాత చాలామందికి కనిపించారు. ఇప్పుడు వీటన్నిటినీ కొంచెం వివరంగా చూద్దాం. ఓకే, ఇప్పుడు 2వ విభాగానికి వెళ్దాం. నిరీక్షణలో ఉన్న మెస్సియా. యేసు తన పరిచర్య మొదలుపెట్టినప్పుడు తన రాజరిక అర్హతల్ని, అంటే ఆ సింహాసనంపై తనకున్న హక్కును ఎలా నిరూపించుకున్నారు? ఇది సువార్త కథలోని మొదటి 2 భాగాలపై ఫోకస్ చేస్తుంది. ఆయన అనాదిగా ఉండటం మరియు ఆయన మానవుడిగా జన్మించటం. సువార్తలు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, యేసు కేవలం ఒక మనిషిగా పుట్టలేదు, ఆయన అనాది నుండి తండ్రితో ఉన్నారు. యోహాను సువార్తలో ఆయన అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నాను అని ఎంత ధైర్యంగా ప్రకటించారో చూడండి. అలాగే ఇతర సువార్తలలో ఆయన బాప్తిస్మం అప్పుడు దేవుడు నీవు నా ప్రియ కుమారుడవు అని పలకడం, ఇంకా మెస్సియా గురించి ఆయన వేసిన చిక్కు ప్రశ్న ద్వారా కూడా ఆయన దైవిక పూర్వస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు తనని వ్యతిరేకించేవాళ్లని ఆలోచనలో పడేయడానికి ఒక చిక్కు ప్రశ్న వేశాడు. అది దావీదు రాసిన 110వ కీర్తనలోంచి వచ్చింది. అక్కడ దావీదు ఏమంటున్నాడు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ మొదటి ప్రభువు దేవుడు, మరి ఆ రెండో ప్రభువెవరు? ఇదే అసలు పజిల్. యేసు అడిగిన ప్రశ్న ఇదే. మెస్సియా దావీదు కుమారుడని అందరూ అనుకుంటున్నారు, అది నిజమే. కాని దావీదే స్వయంగా తన కుమారుడిని, తన వారసుడిని నా ప్రభూ అని ఎలా పిలుస్తాడు? ఒక తండ్రి తన కొడుకుని ప్రభూ అని పిలవడం చాలా అసాధారణం కదా. ఇది ఎలా సాధ్యం?
ఈ ప్రశ్న వాళ్ళని పూర్తిగా సైలెంట్ చేసేసింది. ఆ చిక్కుముడికి సమాధానం యేసే. మెస్సియా కేవలం దావీదు వంశంలో పుట్టిన మనిషి కాదు. ఆయన అంతకంటే చాలా చాలా గొప్పవాడు. ఆయన దావీదు కుమారుడు, అదే సమయంలో దావీదుకి ప్రభువు కూడా. దీన్ని బట్టి యేసుకి తన దైవిక మూలం గురించి, తాను ఎవరో అనే విషయం గురించి స్పష్టంగా తెలుసని అర్థమవుతోంది. ఇది సువార్త కథలో రెండో భాగం, మానవావతారం. దేవుని కుమారుడు ఒక మానవుడుగా, ప్రత్యేకంగా రాజైన దావీదు వంశంలోనే పుట్టటం ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు చేసిన పాత వాగ్దానాలన్నిటినీ నెరవేర్చారు. అందుకే మత్తాయి, లూకా సువార్తలు ఆయన వంశావళిని అంత వివరంగా ఇచ్చి సింహాసనంపై ఆయనకున్న చట్టబద్ధమైన హక్కును నొక్కి చెబుతాయి. ఇప్పుడు మనం కథలో చాలా కీలకమైన, నాటకీయమైన భాగంలోకొస్తున్నాం. యేసు సింహాసనాన్ని ఎలా ఎక్కారు? ఆ దారి అందరూ అనుకున్నట్లు యుద్ధాలు, విజయాల ద్వారా కాదు, శిలువ, పునరుత్థానం గుండా వెళుతుంది. ఇది నిజంగా ఒక వైరుధ్యమైన, ఊహించని విజయం. ఈ తేన అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. యేసు భూమిమీద ఉన్నప్పుడు ఆయన రాజుగా అభిషేకించబడ్డారు, కాని ఇంకా పాలన మొదలుపెట్టలేదు. ఒక యువరాజులాగన్నమాట. ఆయనని నియమించబడిన మెస్సియా అనొచ్చు, కాని ఆయన పునరుత్థానం తర్వాతే పూర్తి అధికారమున్న రాజుగా, పాలకుడైన మెస్సియాగా అయ్యారు. సింహాసనానికి దారితీసిన ఈ 4 కీలకమైన మెట్లను చూద్దాం. మొదటిది ఆయన మరణం. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించారు. రెండవది ఆయన సమాధి. ఆయన మరణం నిజమని కన్ఫర్మ్ చేయడానికి, పునరుద్ధానమనే మహా అద్భుతానికి వేదికను సిద్ధం చేయడానికి ఇది జరిగింది. మూడవది ఆయన పునరుత్థానం. దేవుడు యేసును నిర్దోషిగా ప్రకటించి ఆయన చెప్పినవన్నీ నిజమేనని నిరూపించిన క్షణమిది. చివరిగా ఆయన ప్రత్యక్షతలు. తన పునరుత్థానం ఒక కట్టుకథ కాదని ధృవీకరించడానికి ఆయన వేర్వేరు సమయాల్లో 100 మందికి కనిపించారు. ఇప్పుడు మనం సువార్త కథకే క్లైమాక్స్కి, దాని శిఖరాగ్రానికి చేరుకున్నాం. ఇది చాలాసార్లు మనం మర్చిపోయే లేదా తక్కువ అంచనా వేసే భాగం. కాని ఇదే సువార్తకు గుండెకాయ, యేసు సింహాసనాన్ని అధిష్ఠించటం. మన 8 భాగాల కథలో ఇది 7వది మరియు అత్యంత కీలకమైన భాగం. ఎందుకంటే ఇది 2000 ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయం కాదు, ఈ క్షణంలో ఇప్పుడు జరుగుతున్న రియాలిటీని వివరిస్తుంది. కాబట్టి అస్సలైన పాయింట్ ఇదే. సువార్త క్లైమాక్స్ పునరుత్థానంతో ఆగదు. అది ఆయన దేవుని కుడిచేతివైపు కూర్చుని ఇప్పుడు ఈ క్షణంలో ఈ విశ్వానికి రాజుగా చురుకుగా పరిపాలించడంతో ముగుస్తుంది. ఆయన కేవలం మన పాపాలు క్షమించే రక్షకుడు మాత్రమే కాదు, మన జీవితాల్ని పరిపాలించే రాజు. ఈ స్లైడ్లోని ఈ కోట్ అసలు సమస్యను స్పష్టంగా చూపిస్తుంది. ఈ రోజుల్లో సువార్త ప్రకటనలలో శిలువ, పునరుత్థానం మీద ఎక్కువ దృష్టి పెడతారు. అది కరెక్టే. కాని యేసు పాలిస్తున్నాడు అనే భాగం దాదాపుగా కనపడకుండా పోయింది. కాని ఇది సువార్తలో ఒక ముఖ్యమైన, విడదీయరాని భాగం. యేసు ఈ విషయం గురించి తానే స్వయంగా చెప్పారు. దేవాలయంలో ఆ చిక్కు ప్రశ్న అడగడం ద్వారా, ఇంకా ముఖ్యంగా ప్రధాన యాజకుని ముందు విచారణలో ఉన్నప్పుడు తను చనిపోయిన తరువాత సింహాసనం ఎక్కుతానని ఎంత ధైర్యంగా ప్రకటించారో చూడండి. ఆయన దృష్టిలో శిలువ అనేది ఓటమి కాదు, సింహాసనానికి దారితీసే విజయమార్గం. కాని కథ ఇంకా అయిపోలేదు. యేసు రాజుగా పాలిస్తున్నారు. కాని కథకు ఒక ముగింపుంది. అదే సువార్తలో 8వ చివరి భాగం, రాజు తిరిగి రావడం. యేసు రాజుగా ఇప్పుడు పాలిస్తున్నారు, కాని ఆయన పాలన పూర్తి స్థాయిలో ఇంకా భవిష్యత్తులో కనిపించబోతోంది. ఆయన మళ్లీ వస్తారు, ఈసారి న్యాయమూర్తిగా, మహిమతో. ఆ రోజు ఆయన తన రాజ్యాన్ని ఈ భూమిమీద పరిపూర్ణంగా స్థాపిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి తన ప్రజలను ఒక్కచోటికి చేర్చి అందరికీ తుది తీర్పిస్తారు. అదే చరిత్రకు ముగింపు. సరే, ఇప్పుడు మనం ముగింపు విభాగానికి వచ్చేశాం. ఈ అద్భుతమైన కథంతా విన్నాం. యేసు ఈ విశ్వానికి రాజు అని తెలుసుకున్నాం. మరిప్పుడు ఈరోజు మనకు దీని అర్థమేంటి? ఈ నిజం మన జీవితాల్ని ఎలా మార్చాలి? సువార్తకు మనమివ్వాల్సిన రెస్పాన్స్ని బైబిల్ విశ్వాసం అంటుంది. గ్రీకులో పిస్టిస్. ఇది కేవలం మనస్సులో నమ్మడం కాదు. ఆ రోజులో ఒక రాజు లేదా చక్రవర్తి పట్ల చూపించే లాయల్టీని, విధేయతని ఈ పదం సూచిస్తుంది. అంటే యేసును నమ్మడమంటే ఆయన్ని మన రాజుగా అంగీకరించి మన పూర్తి లాయల్టీని ఆయనకివ్వడమనమాట.
ఈ స్లైడ్లో ఉన్న తేడా చూడండి. ఇది విశ్వాసంపై మనకున్న ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. సాధారణంగా మనం విశ్వాసమంటే మన ప్రయోజనాల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం యేసు నుండి ఏదో ఒకటి పొందడం అని అనుకుంటాం. కాని సువార్త ప్రకారం విశ్వాసమంటే విధేయత కోరే ఒక రాజుకు మన జీవితాన్ని అప్పగించడం, ఆయన అధికారానికి స్వేచ్ఛగా లోబడటం. ఇదొక డీల్ కాదు, లాయల్టీ ప్రమాణం. కాబట్టి చివరిగా చెప్పేదేంటంటే సువార్త అనేది ఒక నిర్ణయం తీసుకోండి అని అడిగే ఒక ఇన్విటేషన్ కాదు. అది ఆల్రెడీ జరిగిపోయిన ఒక తిరుగులేని వాస్తవాన్ని ప్రకటించడం. ఆ వాస్తవమేంటంటే యేసుక్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచి దేవుని కుడిపక్కన సింహాసనం మీద కూర్చున్నారు. ఆయన ఈ ప్రపంచానికి చట్టబద్ధమైన ఏకైక రాజు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, మనమాయన పాలనను ఒప్పుకుని ఆయనకు మన విధేయతను ఇస్తామా లేదా?